హిందూ వారోత్సవాల ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై జగన్ డ్రెస్సెస్, రూమ్ నెంబర్ 113-114, వివేకానంద క్లాత్ మార్కెట్, కొర్రపార్ రోడ్, ప్రొద్దుటూరు. మరియు శ్రీ వెంకటేశ్వర దూర విద్యా కేంద్రం మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల, మైదుకూరు. మరియు DS టూర్స్ అండ్ ట్రావెల్స్, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. సెల్ 9849207699. మరియు సాహితీ టైల్స్ మాల్, 2 టౌన్ బైపాస్, ప్రొద్దుటూరు. సెల్ 7207436141. మేము చేసుకుంటామనే వాళ్ళు కూడా మన కమిటీ సభ్యుల్లో కానీ మన వాళ్ళు కానీ ఉన్నారు. అట్లా కొన్ని రాకుండా పోయింటాయి తప్ప దాంట్లో ఏ విధమైన తప్పిదాలు కానీ ఏదో కానీ సంవత్సరము దాంట్లో అకౌంట్స్ రాస్తున్నాము, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఈ నింద వేస్తే కమిటీలో ఉండబడిన 38 సభ్యులకు ఇది అవమానకరం, బాధాకరము, ఈ మన కులానికే అవమానకరంగా నేను భావిస్తూ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మేము ఏదో దాంట్లో లబ్ధి పొందినామనే ఆలోచనతో ప్రత్యర్థులు ఈ మాట చెప్పడము చాలా ఇది ఖండించదగిన విషయం, బాధాకరమైన విషయం. కనుక దయచేసి కళ్యాణ మండప సభ్యులందరూ గమనించి బండారు గ్రామం ఎటువంటి వాడు, స్థల సేకరణలో ఎంత కష్టపడినాడు, 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ 65 లక్షల రూపాయలతో పోవాల్సిన కన్స్ట్రక్షన్ జరగాల్సింది 2 సంవత్సరాలతో పూర్తి కావాల్సిన కళ్యాణ మండపాన్ని బండారులకే పేరు వస్తుంది, రఘురామకే పేరు వస్తుందని చెప్పి 10 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసి 10 సంవత్సరాలు 65 లక్షల రూపాయలతో పోవాల్సిన బడ్జెట్లో 1,70,00,000 రూపాయలు దానికి బడ్జెట్ కావాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టిన పెద్దలకు నేను నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా. నిస్వార్థ సేవకునిగా మన కళ్యాణ సంఘంలోనే కాదు, ప్రొద్దుటూరులో ఉండబడిన బీసీ కులాలలో సంఘాల్లో కూడా నన్ను యథార్థవాది అనే నన్ను కూడా ఆ సంఘాలలో నన్ను యథార్థం మాట్లాడతాడు, మన బీసీ కులానికి ఉండాలని చెప్పి చాలామంది అభ్యర్థించారు. కొన్ని బీసీ కులాల సంఘాలు పనిచేయడం జరిగింది. ఆ విధంగా నాకు పేరు ప్రతిష్టలు ఉన్న వాడిని ఈరోజు ఈ విధంగా నన్ను కించపరచడము నా కులానికే, తొలిచిత్ర కులానికే నేను అవమానంగా భావిస్తున్నా. దయచేసి ఇటువంటి అన్నీ తెలిసిన వారు కూడా పెద్దలు కూడా ఈ విధంగా నిందలు వేయడం అంటే చాలా బాధాకరము. 2 సంవత్సరాల్లో కళ్యాణ మండపం పూర్తి 2005లో భూమి పూజ చేసిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన కళ్యాణ మండపాన్ని 10 సంవత్సరాలు పట్టేట్టుగా ఈ పెద్దలు దీన్ని సాగదీయడము. కళ్యాణ మండపము భూమి పూజ కంటే ముందే ₹1,00,000 ప్రకారము 30 మంది 35 మందితో వాగ్దానం చేయించడం జరిగింది. వారు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేను అనుకోవడము 35 లక్షల రూపాయలు మనకు వాగ్దానాలు చేసినారు. దాని తర్వాత 35 లక్షల రూపాయలు పొద్దుటూరు టౌన్లో తిరిగితే కన్నా ఈజీగా వస్తుంది. ఒక 2 సంవత్సరాల కళ్యాణం తయారవుతుందని చెప్పి నేను భావించి నేను ప్రయత్నం చేస్తే ఈ తొందరగా మండపం తయారైతే ఈ బండారులకే పేరు వస్తుంది తపనతో మా 10 సంవత్సరాలు దీన్ని సాగదీసి లాస్ట్కు 5 మంది మన సభ్యులుగా ఉండేవాళ్ళు పల్లా శేషయ్య, పట్టుబొగలు పుల్లయ్య, పల్లా సుబ్బరాయుడు, గొరిగా వెంకట సుబ్బయ్య, బండారు సూర్యనారాయణ, వీళ్ళు అందరూ కలిసి 23 లక్షల రూపాయలు మండపాన్ని నిలిచిపోయినప్పుడు పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు నేను కండిషన్ అడిగినాను, మీకు ఏం వడ్డీ కావాలా, మీకు ఎంత కావాలని చెప్పి అడిగినాను. అడిగితే దానికి సమాధానం చెప్పలే. దానికి బదులుగా సమాధానం చెప్పకుండా పోయిన తర్వాత నేనే వాళ్ళకు కూడా ఆఫర్ ఇచ్చాను అన్నమాట. మీకు నగదు రూపంగా అయితే ₹10 వడ్డీ, మీ కుటుంబ సభ్యులు ఫోటోలు పెట్టుకున్నామంటే రూపాయి వడ్డీ ప్రకారము తీసుకోవచ్చని చెప్పినాము. సరే, మాకు డబ్బులు నగదు రూపంగా వద్దు, ఫోటోల రూపంగానే మేము రూపాయి వడ్డీ ప్రకారం మేము లెక్క చేసుకుంటామని చెప్పి ఆ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత దాంట్లో తీర్మానం కూడా రాతపూర్వకంగా తీర్మానం చేయడం జరిగింది. ఇది నోటి మాటల విషయం కాదు. ఈ పెద్ద మనుషులు అప్పిచ్చిన కళ్యాణ పెద్ద మనుషులు రూపాయి ప్రకారం తీర్మానం చేసిన బుక్కులో వాళ్ళే రాసిన పెద్ద మనుషులు ₹1 వడ్డీ ప్రకారము పట్టి వేసుకొని మాకు ఒక్కొక్కరికి 16 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి నా చేతికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పట్టి చూసిన తర్వాత
నేను చాలా బాధపడి ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇలా ఆశిస్తున్నారు, ఎందుకు ఇంత ఈ ఆశిస్తున్నారు. 16 లక్షల రూపాయలు పట్టేస్తే 16 64 లక్షల రూపాయలు ఈ ఉండబడిన డబ్బును ఖాళీ చేయాలని చెప్పిన వాళ్ళ ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. లేదు, ఇది ఒప్పుకునేదని కాదు, నేను మా తమ్ముడు అప్పించినా కానీ ఇది పద్ధతి కాదు. మనం ఒక పెద్ద మనసులో ఉండాం, ఒక పద్ధతిలో మనం ఉండాం, ఒక పద్ధతిలో మనం పెరుగుతున్నాం. రేపు సభ్యులకు సమాధానం చెప్పాలంటే మన దగ్గర సమాధానం ఉండదు కనుక రూపాయి వడ్డీ ప్రకారం లెక్క చేసి తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రూపాయి పావలా వేసుకొని వచ్చి మళ్ళీ 14 లక్షలు అవుతుందని చెప్పి మళ్ళీ చేయడం జరిగింది. లేదు, ఇది కూడా నేను ఒప్పుకోను, ఇది కాదు, నా సొమ్ము కాదు, ఇది 10 మందికి నచ్చజెప్పే పద్ధతి కాబట్టి ఇది కూడా నేను ఖండిస్తానని చెప్పి రిటర్న్ చేయడం వాళ్ళ చెప్పడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు ఇల్లుతో నేను పోరాడి రూపాయి వడ్డీ ప్రకారం ఒప్పించి 16 లక్షలు కావాలన్న పెద్ద మనుషులు ఈరోజు 3,10,000 20,000కు ఒక్కొక్కరికి వచ్చేట్టుగా మండపానికి నేను ఈ విధంగా సహకరించి వాళ్ళతో నిష్ఠూరమై ఈ విధంగా నా మీద వాళ్ళు పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో నాపై నిందలు వేస్తున్నారు తప్ప నేను ఎటువంటి తప్పు కూడా చేయను. తొగటివరి చెత్తుల కులానికి పేరు ప్రతిష్టలు తెచ్చేవారే కానీ తొగటివరి చెత్తుల కులానికి అది కుల హీనత చేసే పని నేను చేయను. కనుక దయచేసి ఈ వాళ్ళు ప్రత్యర్థులు చెప్పే మాటలు, వాళ్ళ చెప్పే విధానం అన్ని తప్పుడు మాటలు చెప్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ కళ్యాణ మండలి సభ్యులు మీరు నమ్మకుండా బండారు రఘురామయ్య చెప్పిన మాటలు యథార్థమో ఇది యథార్థమో అమ్మవారి సాక్షి గారిని చెప్తున్నా. దయచేసి నాపైన నిందలు వేయడము ఇది చాలా బాధాకరము. నాకే కాదు, నా గురించి విషయం తెలిసిన తోటి చేతులందరూ ఇది చాలా బాధపడుతున్నారు. మీ పైన ఇంత నింద వేయడమా ఇది? మీరు లేకుంటే పొద్దుటూరులో మన కులానికి గుర్తింపు లేదు అనే చెప్పిన వాళ్ళ తోటి చిత్రులుగా ఉన్నారు. వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. నా తమ్ముని గోడ గడియారం గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజారిటీతో వేయించి గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా.